మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు రియాజు. మా ఫాదర్ ఎంఏ మాజీ సర్పంచ్. మొన్న ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డి గారు శేఖర్ రెడ్డి గురించి చెప్పారు. ఇతను రియాజు మా సుబ్బారెడ్డి గురించి అవాకులు చివాకులు పేరిండు. అతని స్థాయి ఏంది? అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఉందా? అది చెప్పండి. అతనికి శేఖర్ రెడ్డి జైల్లో వేపిస్తే సుబ్బారెడ్డి దగ్గర బ్రతిమలాడి 20,000 రూపాయలు అతని అసిస్టెంట్ అతనితో మిత్రులు వచ్చి అడుక్కొని తీసుకుని 20,000 రూపాయలు. నాకు ఇది లేదన్నా అంటే 20,000 రూపాయలు సాయం చేసిండు. అట్లాంటి అతనికి లంగా అని నీ స్థాయి ఏం చెప్పు. నీ స్థాయి నీకు ఊళ్ళో చెప్పే పేరేం తెలుసా? 420. మీ అందరికీ తెలుసు అతని పేరు 420 అని. అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? సుబ్బారెడ్డి బండి ఆపుతాను, ఇది ఆపుతాను. సుబ్బారెడ్డి బండి కాదు, ముందు మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర రా. మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర రా. అప్పుడు నువ్వు మొగుడు. సుబ్బారెడ్డి ఇల్లు మీడి వస్తావు. నీ స్థాయి సుబ్బారెడ్డికి విమర్శించే స్థాయి ఉందా? శేఖర్ రెడ్డి ఏమో వాళ్ళ ఇది డబ్బులు ఇస్తే అది తీసుకొని సుబ్బారెడ్డికి విమర్శిస్తావా? సుబ్బారెడ్డి ఇంటి మీద వస్తా, కారు ఆపుతా బస్టాండ్లో. ఇప్పుడు అరగంటలో బస్టాండ్కి వస్తాం. దమ్ముంటే నువ్వు సుబ్బారెడ్డిగా మా కాడికి రా. మాకు దాటి తురుకోళ్ళు 4 అన్నారు. ఆ 4 దాటుకొని రాను. నీ స్థాయి మా 4 తురుకోళ్లకు దాటి నువ్వు రా సుబ్బారెడ్డిపై. మాకు దాటి వస్తే నువ్వు మొగడే. సుబ్బారెడ్డి పైకి వస్తే సుబ్బారెడ్డికి పేరు షౌకార్ షారూక్. మా తాతకి పేరు షౌకార్ ఎంఏ మజీదా ఎక్స్ ప్రెసిడెంట్ ఉదయగిరి. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము షేక్ రియాజ్ మాజీ సర్పంచ్. వాళ్ళ గురువు ఈరోజు వాళ్ళ గురువు అయ్యాడు. ఎవరంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇతను శిష్యుడు అయ్యాడు. ఏమన్నా రియాజ్ అన్నా, మీకు ఒకరు అడుగుతా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీ గురువు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బట్టలు ఇప్పించి కొడతా రియాజ్ అన్నప్పుడు గుర్తురాలే మీ గురువు? ఆ రోజు ఆడికి పోయాడు ఈ గురువు. నువ్వు ఆ రోజు చెప్పినావు, మేమే వచ్చి అడిగినాం, ఏమన్నా నేను బట్టలు ఇప్పి కొడుతున్నాడు అన్నాడే. వాడు ఆడోళ్ళు కాడ తిరిగే మనిషి, వాడు ఆడోళ్ళు పిచ్చి మనిషి, వాడు ఆడుంటే ఆడోళ్ళు ఆడుంటాడు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నీకు గురువు అయ్యాడా? ఈరోజు నువ్వు ఆయన గురువు అయ్యాడా? ఒక పచ్చి ఆడ మనిషి ఆడోళ్ళు ఉంటే ఆడ దూరుతాడు. వాడు ఒక వెధవ, వాడు ఒక లుచ్చ అని మా అందరి ముందు వాగావు. ఇట్లా నడుస్తాడు కుంటోళ్ళలాగా అన్నీ నువ్వు మాగావు, మా ముందు వాగావు రియాజన. ఈరోజు నీకు వాడు ఆ మనిషి మేకపాటి చంద్రశేఖర్ గారు గురువు అయ్యారా? నువ్వు ఒక శిష్యుడు అయ్యావు ఆయనకి. నిన్న ఏం మాట్లాడతాడంటే, నీ స్థాయి తెలుసుకో, అసలు నీ స్థాయి ఏంది? డబ్బు ఉందని బల్ప. నీ స్థాయి ఏంది? ఒక చిల్లర స్థాయి చేసావు నువ్వు. నిన్న ఒక చిల్లర స్థాయి చేసావు. డబ్బు గమ్ముడు పోయావు. బట్టలు తీసి కొడతాడు అదే మాట నన్నుంటే సగం మీసం కొట్టేసుకునే ఆ డబ్బుకు నేను అమ్మబోయాడు నిత్తి కాదు. మాది పక్కా రాజకీయ కుటుంబం. నువ్వు అసలు పని లేకుండా పనిచేసావు రియాజన. ఈరోజు నీకు మర్యాద పోయింది. నువ్వంటే మాకు ఎంతో గౌరవంగా ఉన్నింది. డబ్బు విషయం చెప్పినావు. డబ్బు చూసి బల్ప. నీ గురువు ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూరగాయల మార్కెట్ లాగా 10,000 అమ్ముకుని డబ్బులు సంపాదించాడు. మా సుబ్బారెడ్డి గారు నాకు రాజకీయాల్లో మా నాన్నంత సమానం. మా నాన్నకి చెప్పినాను. ఈరోజు సుబ్బారెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళి స్వయంగా కృషితో ఈరోజు 100 మంది సహాయాలు చేస్తారు. నా పేరు షేక్ గాజుల షారూక్. ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, నిన్నటి రోజు మా బాస్ చేజల్ల సుబ్బారెడ్డి గారికి నోటికి ఎంత వస్తే అంత కొంతమంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఏమి పీక్కోలేరు. బస్టాండ్లో కార్లు ఆపుతా అన్నారు. ఒకటి, మీరు కార్లు ఆపాలంటే మమ్మల్ని దాటుకొని పోవాలా. మా ప్రాణం మిగిలేదాకా ఆ కార్లు మీరు ఆపలేరు. మా ప్రాణం ఉండేంత వరకు కూడా మీరు అది ఆపే పరిస్థితి కూడా లేదు. మీకు జరగని పని అదంతా. ఇంటికాడికి వస్తాం, అది చేస్తాం, ఏదో లంగా రాజకీయాలు అన్నారు. మీ శేఖర్ రెడ్డి గారికే తెలుసు, మీ గురువు గారు అని చెప్పారు కదా, ఎవరు లంగానో ఎవరు లుంగినో మీకే తెలుసు. అవినీతి చేయలేదు అన్నారు సుబ్బారెడ్డి గారు. మళ్ళీ ఆయన మీద ఎందుకు మీరందరూ ఈ మాటలన్నీ మాట్లాడటము? ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లలకి ఆపరేషన్లు అవుతుంటే డబ్బులు ఇచ్చున్నాడు. ఎంతో మందికి ఖర్చులకి సొంత నిధులు పెట్టున్నాడు మా అన్న చేజల్ల సుబ్బారెడ్డి అన్న.
అలాంటి వ్యక్తికి ఈరోజు నడిబ రోడ్లో బస్ స్టాండ్లో ఆపుతారంటే ఈడ ఎవ్వరు ఏమి కాముగా లేరు. ఎంత దూరమైనా పోయేదే. మా సుబ్బారెడ్డి అన్న కోసం మేము ప్రాణం వేయడానికైనా సిద్ధం. ఆయన పేరే, ఆయన టాటోనే ఇప్పటికి కూడా సిఎస్ఆర్. ఆయన అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే పార్టీలతో మాకు సంబంధం లేదు, ఈడ ఏ పార్టీ కూడా మాకు సంబంధమే లేదు. సుబ్బారెడ్డి అన్న కోసం చచ్చిపోతాం, ఎంత దూరమైనా వస్తాం. ఇంకొక మాట కూడా చెప్తున్నాం, కార్లు ఆపేది ఉంటే ఇప్పుడే మేమే అరగంటలో కార్లు తీసుకొని వస్తాం. మా కార్లే ఆపుకోండి, మా కార్లే ఆపుకోండి. మేము ఇదే ఉదగిరిలో పుట్టాం, ఇదే ఉదగిరిలో పెరిగాం, ఇదే ఉదగిరిలో రేపటి రోజు మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. మీరు కూడా ఉదిగిరే, మేము కూడా ఉదిగిరే. ఒక స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరి స్థాయి కూడా తెలుసుకోవాలి, అందరూ బాగుండాలి అని చెప్పుకోవడమే తప్ప అందరితో కలిసిమెలిసి ఉంటే రేపటి రోజు రాజకీయం భవిష్యత్తు కూడా అందరికీ బాగుంటుందని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన గురువు ఏమన్నా ప్రతి ఒక్కరు తెలుసా ఉదగిరిలో బట్టలు తీసుకొడతారన్నాడు. అలాంటి మనిషి ఈరోజు గురువు ఎట్టాడన్నా. ఆయన మీద కేసులు పెడితే మా గురువు గారికి, నాకు తండ్రితో సమానమైన వ్యక్తి సుబ్బారెడ్డి గారికి కాల్ చేసి, సార్ ఆ మేకపట్టి చంద్రశేఖర్ రెడ్డి అన్న నా మీద కేసు పెట్టాడు, నన్ను కాపాడండి, ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి అని చెప్పి 1కి 4 సార్లు మా గురువు గారు ఆర్థికం చేస్తే ఈరోజు నువ్వు నవాబులాగా పుట్టి అది కూడా నీకు విశ్వాసం లేకుండా పోయినావే. మాకు సిగ్గుచాట వస్తుంది నా ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉండే. అంత మంచి సాయం చేసుకుని మా అన్న దగ్గర నువ్వు ఇదే మాట్లాడేది. నీ స్థాయి ఏంది ముందు అది తెలుసుకో. నువ్వు మాకు చెప్పేది కాదు, నీది అయిపోయింది క్లోజ్. కబర్దారు గోడ మీద పిల్ల. నువ్వు గోడ మీద బల్లి గట్ట కొత్త చచ్చిపోయిందనా? ఏమన్నా బల్లి గట్ట కొత్త చచ్చిపోయింది. మా గురు పులి ఆడిపోయినా ఆయన ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాలా. మళ్ళా చెప్తా ఉన్నా నీకు రియాజ్ భాయ్, మా సుబ్బారెడ్డి అన్న ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాలా. ఓన్లీ వెనకాల తిరిగి ఒక మోసపోయిన మా వ్యక్తి మా అన్న. ఈరోజు ఎన్ని గొడవలు మా అన్న కోసం ముందు మేము ఎందుకుంటున్నామంటే ఆయన దగ్గర నుంచి చూసాం కాబట్టి, ఆయనకి రాజకీయం ప్రతి ఒక్క సబ్జెక్ట్ తెలుసు కాబట్టే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈరోజు ఊరికైనా కాలే, నువ్వు ఒక్కరితో నీదేం కాలే. మా గురువు గారు ఉదగిరి మండలంలో నిన్ను ప్రోత్సహించి ప్రతి స్టెప్ ముందుకేసింది మా సుబ్బారెడ్డి అన్న. ఆయన మీడియాలో ఏ రోజు కనిపిలా. ఈరోజు ఇప్పటికి కూడా రియాజ్ భాయ్కి చెప్తున్నా, ఆయన ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాల. రియాజ్ భాయ్ ఇది నీ చెవులో విను. నువ్వు సర్పంచ్లా గెలిచినావు, ఆయన అసలు రాజకీయం స్టార్ట్ చేయాల. ఇప్పుడు మొదలవుతా ఉంది. మా మొదల్లో గుర్తాగా ఆటో వచ్చి బుక్ అయినావు, చూసుకుందాం. ఇదైతే ఆపేది లేదు. నువ్వు ఏ పని చేసినా రాజకీయాలు ఉదిగిలో ప్రతిదీ మేము వేలు పెడతాము.